ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన సందర్భంగా మన ప్రీతం నేత మన గూడు మన సునీల్ నినాదంతో మన గుండెల్లో ఎప్పుడున్నటువంటి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఫస్ట్ మీట్ పెట్టడం జరుగుతుంది. సుమారు 10,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే సామాన్యమైన పని కాదు. గత గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో అదొక భాగమైనా సరే అది ధాన్యాలు చేసేసారు. అటువంటి సందర్భంగా ఈరోజు మన లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ మనకు వచ్చినటువంటి ఇప్పుడే మా రహీం భాయ్ చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల కాడి నుంచి కింద స్థాయి ఉద్యోగాల వరకు సుమారు అన్ని ఉద్యోగాల్ని ఏర్పాటు చేయడం అది గర్వకారణం. అంతేకాదు మన శాసనసభ్యులు ప్రీతమ నేత ఈ 2 సంవత్సరాల్లో సుమారు 4 సార్లు జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో మన స్థానికులు మన గూడుకు సంబంధించిన వారికి మాత్రమే ఆ అవకాశాలు కల్పిస్తూ సుమారు 1,500 నుంచి 2,000 ఉద్యోగాలు అంటే లాస్ట్ టైం 4వసారి జరిగినటువంటి జాబ్ మేళాలో ముందు మనం ఉద్యోగాలు ఇచ్చేటువంటి వారిని కొంతమందిని తీసుకొని వచ్చి ఆ రోజు డెమోలాగా వాళ్ళని అయా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళని ముందుకు అడిగి తెలుసుకుంటే సార్ మాకు ఆ రోజు 15,000 జీతం ఇస్తున్నారు, కాదు ఈరోజు అలవెన్స్తో పాటు 20,000 రూపాయల జీతాలు ఇస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాం, మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి, మేము అందరం బ్రతుకుతున్నాం. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు అందరితో చెప్పడం జరిగింది, అయ్యా మీరు ఆ ఉద్యోగాలు చేసే పని అయితేనే మీరు వచ్చి ప్రయత్నించండి, నాకు అక్కడ చెప్పించుకొని ఆ జాబ్కి వెళ్ళండి. ఈరోజు చేరేసి నెల తర్వాత మానేసి ఆ ఉద్యోగం బ్రతుకు తెరువు పోతుంది, అటువంటి పోకుండా మీరు ఉండే పని అయితేనే చాలా అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి గూడుకు సంబంధించినటువంటి యువతకి ఆ ఉద్దేశాన్ని ఇచ్చి లేదు సార్ మేము చేరతాము, మేము పూజ చేయించుకుంటాం, ఇక్కడ ఉద్యోగాలు ఉండేవి ఉన్నాయంటే సుమారు గవర్నమెంట్ చేసేది కాకుండా ఆయన సొంత ఏర్పాట్లతో అన్ని కంపెనీలు మాట్లాడి అటువంటి ఉద్యోగాలు మాకు అటువంటి ఎమ్మెల్యే మాకు ఉండడం గర్వకారణం. అంతేకాదు గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నట్టు ఉద్యోగాలు కలపలేదు. ఇప్పుడు అన్న రాస్తా ఉన్నారు ధూపదీప నైవేద్యాల పేరు మీద పూజారులకి సుమారు 10 నుంచి 15,000 గూడూరులో సుమారు 40 గుళ్ళకి ఈరోజు అప్లికేషన్లు పోవడం జరిగింది. అవి కూడా జీతాలుగా ఉద్యోగాలు ఇచ్చినట్టే. అదేవిధంగా దువా చదువుతున్నటువంటి దర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా సుమారు 15,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. చర్చిలకి ఏర్పాటు చేయడం వాటిని కూడా రాసుకుంటే ఇప్పుడు రాసిన 10,000 కాదు ఇంకా ఎక్కువ 15,000 రూపాయలు ఒక బ్రాహ్మణులకి ఇవ్వడం అంటే ఒక గుడి విషయంలో ఇవ్వడం అంటే అది చాలా ఇప్పటి వరకు లేనటువంటి విషయం. అటువంటి కార్యక్రమాలు ఈరోజు సుమారు 30 గుళ్ళకి జీతాలు వస్తున్నాయంటే జీతాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆ జీతాలతో హ్యాపీగా అంటే గతంలో మాకు ఎప్పుడు లేదయా ఏదో మీరు వచ్చి దక్షిణ మా ప్లేట్లలో వేస్తే తప్ప మేము తీసుకోలేని పరిస్థితి. ఈరోజు మాకు నెలకి ఈ గుడి చేసినందువల్ల నెలకు 15,000 రూపాయలు మాకు అందుతుంది, మేము హ్యాపీగా ఇంట్లో ఇది వస్తుంది కదా అనే దాంట్లో ధైర్యంగా మేము ఏదైనా ఖర్చు పెట్టుకునే దానికి ఉంది. గతంలో అట్లా లేదు, గతంలో మాకు ఏదైనా వస్తే తప్ప తెలియదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మన శాసనసభ్యులు ఇప్పుడు గుడిలో ఉన్న గుడికి ప్రతి గుడికి శాసనసభ్యులు గారు అయితే ప్రతి లెటర్ ఇచ్చి వాళ్ళకి ఆ ధూపదీప నైవేద్యానికి ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి ఈ మధ్య ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్లకి ఈవో గారికి సందేశం ఇచ్చి అటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పినట్టు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అది సామాన్యమైన పని కాదు. ఏ నియోజకవర్గంలో రానటువంటిది మన నియోజకవర్గంలో వస్తుందంటే అది మన శాసనసభ్యులు గారు ఏర్పాటు చేస్తూ ఆయన తిరుగుతున్నటువంటి ఆయన తీసుకొని ఆయన పెట్టుకున్నటువంటి ఇంట్రెస్ట్తో తీసుకొని రావడం, అది ఏదో కాగితం ఇస్తే వచ్చేస్తుంది, ఎమ్మెల్యే గారు అయితే తెచ్చించేది, సీఎం గారు పంపించేస్తున్నారు, సీఎం గారే ఇచ్చేది. కానీ దాన్ని ఏర్పాటు చేయాల్సింది మొత్తం ఎమ్మెల్యే గారేను. ఆ ఎమ్మెల్యే గారు దానిపైన అంత ఇంట్రెస్ట్గా తీసుకొని దానికి ఒక టీం పెట్టుకొని ఆయన విజయవాడ పోయినప్పుడల్లా అసెంబ్లీకి అడిగిపోయినప్పుడల్లా విజయవాడకి పోయినప్పుడల్లా ఆ ఫైల్స్ ఎత్తుకొని తిరిగేది మేము చూస్తుంటాం. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఎమ్మెల్యే గారు తీసుకొని వస్తున్నారు. ఈ ఉద్యోగాలు సుమారు 10,000 ఉద్యోగాలు ఈరోజు రానున్న యువతకు జాబ్ కాలం రిలీజ్ చేసేటువంటి రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ధన్యవాదాలు.